ఇక్కడ చూడండి, మనమైతే చీరలోంచి తీసిన స్ట్రైట్ పీస్తోనే పైపింగ్ అయితే వేసానండి. ఇక్కడ చూడండి, లోపల కానీ మీకు బయటికి కానీ ఎక్కడ కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేయలేదే అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి రానే రాదండి. సాదా బ్లౌజులు అండి, అంటే సాదా చీరల మీదకి బ్లౌజులు అయితే కుట్టించమని ఇస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే నేను వాళ్ళకి తక్కువ అమౌంట్ అయిపోయేలాగా, అలాగే నాకు కూడా పని అనేది తొందరగా అయిపోతుంది, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు అనేది సంపాదించుకుంటానమాట. ఈ విధంగా అయితే వేసేస్తానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అలాగే మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా స్ట్రైట్ పీస్తో కూడా వేసుకోవచ్చండి. లోపల వైపు కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. చూడండి ఎలా వచ్చిందో. ఈ విధంగా వేసేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టలేరు అన్నప్పుడు సారీలోంచి పీస్ తీసేసుకొని ఈ విధంగా వేసేస్తానండి నేను. ఇప్పుడైతే ఇవి ఎలా వేయాలని మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్కి అయితే వేసి చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి, నేను అదే పద్ధతిలో అయితే వేశాను ఈ బ్లౌజ్కి కూడాను. ఇప్పుడు ఎలా వేయాలో మీకైతే చెప్తాను నేను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్. ముందైతే చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా బ్లౌజ్ని మొత్తంగా. ఇలా కుట్టేశాక ఇప్పుడైతే ఈ సారీలోంచి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సారీలోంచి మనం కొంచెం పీస్ని అయితే తీసేసుకోవాలి పైపింగ్ కోసం అనమాట. ఇలా తీసుకున్నాను చూడండి, సారీలోంచి పీసు 1.5 ఇంచు వెడల్పు అయితే ఉండాలండి. దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ అయితే తీసుకోకండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే. తర్వాత ఈ చివరి వచ్చేసి చిన్న జాయింట్ అయితే వేసాను. ఇది వచ్చేసి మనకి ఎడమ చేతి వైపు ఉండిపోవాలన్నమాట, అంటే పైట వస్తుంది కదా అటువైపు ఉండాలి. ఇక్కడ మనం పైపింగ్ వేసినప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర ఖర్చు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈ పీస్ వచ్చేసి మనం దీనిపైన వేసి కుట్టుకుంటాము కదా, అలా కుట్టినప్పుడు 1/2 ఇంచ్ అయితే ఖర్చు అనేది పట్టేసుకోవాలి. చూడండి, ఈ జాయింట్ వచ్చేసి మనకి పైట వైపు ఉండిపోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకోవాలండి. చూడండి, ఇలా పెట్టేసి మనకి ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా క్లాత్ని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఒకటే ఖర్చుతో కుట్టుకుంటూ రావాలండి. అయితే ఈ విధంగా పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే డైలీ యూస్కి సారీస్ ఇస్తారు కదండి, అలాంటప్పుడు ప్రతిదానికి థ్రెడ్ పైపింగ్ వేసి అమౌంట్ కొంచెం పెట్టలేరు కాబట్టి ఈ విధంగా నేను డైలీ యూస్ సారీస్ మొత్తం కూడా ఇలానే వేసేస్తానండి. చూడ్డానికైతే చాలా బాగుంటుందండి. అలాగే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ లేకుండా, మనకి కూడా ఎక్కువ కష్టం లేకుండా తక్కువ టైంలోనే తొందరగా బ్లౌజులన్నీ ఎన్నైనా సరే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను రౌండ్ తిప్పే దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం పాదాన్ని పైకి లేపుకుంటూ ఈ విధంగా తిప్పేసుకోవాలి. చెయ్యి అనేది వెనకాలకి పెట్టేసుకొని ఈ విధంగా తిప్పాలన్నమాట. అప్పుడే మనకి ఇది స్ట్రైట్ పీస్ కదా, ఎక్కడ ఎత్తినట్టుగా లేకుండా చాలా నీట్గా అయితే పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మేముండే చోట అయితే అందరూ కూడా ఇదే పైపింగ్ అడుగుతారండి. సారీలోంచి తీసివేసేయండి, మళ్ళీ దానికి ఎందుకండి సపరేట్గా పైపింగ్కి అమౌంట్ అని అంటారు. అందుకనే నాకైతే చాలా బాగా అలవాటు అనమాట ఇలా పైపింగ్ వేయడము. నేనైతే ప్రతిదానికి ఇలాగే వేసేస్తానండి. అయితే ఈ బ్లౌజులకి నేను నార్మల్గా బ్లౌజ్కి ఎంతైతే తీసుకుంటానో అంతే తీసుకుంటాను, ఎక్స్ట్రాగా ఏం తీసుకోను అనమాట. అందుకనే ఇలా వేసేయమంటారు, నేను కూడా ఇలానే వేస్తాను. ఇక్కడ చూడండి, 1/2 ఇంచు మనం ఖర్చు అయితే పట్టుకున్నాం కదా, తర్వాత మనకి చిన్న చిన్న టాకాలు అనేవి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి కొంచెం దగ్గరగా ఇలా టాకాలు అనేవి వేసేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, కొంచెం జాగ్రత్తగా ఇక్కడే గమనిస్తే మీకు చాలా బాగా తెలుస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంది, కానీ ఒకరో ఇద్దరో కామెంట్ చేశారు దగ్గరగా చూపించండి అని, అందుకని చూపిస్తున్నా. ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు పైకి ఈ విధంగా ఈ క్లాత్ని అనేది ఫోల్డింగ్ చేసేయాలి. చూసారా, ఇది వచ్చేసి ఈ విధంగా పైకే ఉండాలి. ఓకేనా, ఇలా పైకి ఉండాలి. దానిపైన ఈ క్లాత్ని అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇంకా మీకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఈ పైనుంచి ఇలా వేసేసుకోండి. చూడండి, ఈ పైన పీసి ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఖర్చుకి మనకి కనబడకూడదు అనమాట. ఇక్కడ చూడండి, నాకు లైట్గా కనిపిస్తుంది క్లాత్. ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, కుట్టు ఇక్కడ వేసుకోకూడదండి, ఈ చివర వేసుకోకూడదు, కుట్టు ఈ చివర వేయాలన్నమాట. ఇటువైపు వేసుకోవాలి. అప్పుడు ఆ ఖర్చు పైన మనకి కుట్టు వస్తుంది, ఇక్కడ కుట్టు అనేది వస్తుంది అనమాట. అలా కుట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఖర్చులు అనేవి లోపల వైపున మనకి ఏమీ కనబడకుండా నీట్గా వస్తుంది. ఓకేనా, ఇంకోసారి చూడండి, నీట్గా చూపిస్తున్నాను. ఫోల్డింగ్ వేసి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసేసుకొని ఇప్పుడైతే కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం చిన్న రఫ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ యథావిధిగా ఇలా ఫోల్డింగ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడైనా అర్థం కాకపోతే చూడండి, కొంచెం దగ్గరగా నేనైతే చూపిస్తున్నాను.
ఇలా రావాలన్నమాట. లోపల వైపు చూసారా ఖర్చులు కనబడకుండా చూడండి. ఈ ఖర్చు పైన ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఇలా చివరి దాకా కుట్టుకొని వెళ్ళండి. ఇక్కడ ఈ వెనకాల రౌండ్ తిరిగే చోట మళ్ళీ వెనకాలకి కొంచెం చేయి పెట్టేసుకొని ఈ రౌండ్ తిరిగే చోట కూడా ఇలా కొంచెం లాగండి. ఓకేనా? లాగడం అంటే కొంచెం వెనకాల పట్టేసుకొని రౌండ్గా ఈ విధంగా తిప్పుకోవాలి. ఓకేనా? ఇలా అయితే చివరి దాకా కుట్టుకోండి. ఇలా చివరి దాకా కుట్టుకున్నాం కదా. తర్వాత చూడండి, మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఏ చివర మనం కుట్టు వేసామో ఆ చివర ఖర్చు పైన కుట్టు అనేది పడిందనమాట. ఓకేనా? తర్వాత చూడండి, ఈ వెనకాల అంటే లోపల వైపుకి ఈ విధంగా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని మనము మొత్తం కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతేనండి, చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసాము. లోపల వైపు చూడండి, ఎటువంటి పీసులు కూడా లేవన్నమాట. తర్వాత వచ్చేసి మనకి పైపింగ్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తామో చూడండి, ఇలా అనమాట. ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి మీకు ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా మీరు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవచ్చు. లోపల వైపుకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? చూడండి, సన్నగా మనం అయితే ఫోల్డింగ్ వేసేసుకొని మనకి ఆ పైపింగ్ పైన కానీ కుట్టు అయితే పడకూడదండి. పైపింగ్కి క్లాత్కి మధ్యలో కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా అనమాట. మీరు ప్రతి చోట కూడా ఈ రౌండ్ నెక్కులు ఉంటాయి కదండి, వెనకాల నెక్కు, ఫ్రంట్ నెక్కు, ఇలా తిరిగే దగ్గర కొంచెం ఈ చేతిని అనేది వెనకాలకి పెట్టేసుకొని నీట్గా వచ్చేలాగా ఈ విధంగా మనమైతే కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఇంకొంచెం దగ్గరగా అయితే చూపిస్తాను. చూడండి, దగ్గరగా చూపిస్తాను కదా. చూడండి, ఈ విధంగా అనమాట. ఇలా ఫోల్డింగ్ వేసేసి ఈ కుట్టు అనేది పైపింగ్కి క్లాత్కి సెంటర్లో కుట్టు అనేది పడాలి. ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా అనమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే పైపింగ్ కోసము గంటలు టైం కేటాయించడం కానీ, అలాగే దానికోసం సపరేట్గా క్లాత్ తీసుకోవడం కానీ అలా ఏమి ఉండదండి. అయితే నేను కూడా వేస్తాను థ్రెడ్ పైపింగు, అలా వేస్తూ ఉంటాను. కానీ ఎవరైతే నాకు థ్రెడ్ పైపింగ్ వేయండి అని చెప్తారో వాళ్ళకి మాత్రమే వేస్తానండి. పిండి కొద్దీ రొట్టె అంటారు కదండి, అలా అనమాట. అందుకనే ఈ విధంగా అయితే వేయడం జరుగుతుంది. అయితే ఇలా వేయడం వల్ల ఏంటంటే చాలా తొందరగా పని అయితే అయిపోతుందండి. ఎక్కువసేపు ఏం పట్టదు, టకటక పని అయిపోతుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ కూడా బాగుంటుంది వేసుకుంటే. మీకైతే వీడియో స్టార్టింగ్లో అయితే చూపించాను కదండి, అలానే అన్నీ కూడా సాదా చీరలు వచ్చాయి అంటే ఇలాగే వేసేస్తానన్నమాట. ఓకేనా అండి? చూసారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుందండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి తొందరగా రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా అండి? చూడండి, మొత్తం అయితే కుట్టు అయితే వేసేసాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, రౌండ్ దగ్గర కూడా ఎలా తిరిగిందో చూడండి. ఇలా అనమాట, స్లిప్గా వచ్చేస్తుందండి. కొంచెం ఇంకా సన్నగా వేయచ్చు, కాకపోతే ఇది కొంచెం బాగుంది కదా సారీ, కొంచెం లావుంటే బాగుంటుందని ఇలా వేసాను అనమాట. మీరైతే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చు. లోపలికి కొంచెం క్లాత్ మిగిలింది అంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇలా అనమాట. ఎంత బాగుందో. లోపలికి కూడా ఫినిషింగ్ అనేది చూపిస్తా చూడండి మీకు. ఓకేనండి, లోపల వైపు కూడా చూడండి ఎలా వచ్చిందో, నీట్గా అయితే వచ్చేసింది. ఓకేనండి, ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.